పరిణామాలు ఇంతవరకు కూడా ఇరాన్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో వాళ్ళ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. మరి ముఖ్యంగా బ్లాకేజ్కి సంబంధించి హార్మోజ్ జలసంధిని బ్లాక్ చేస్తాము అంటూ చెప్తోంది. మనకి హార్మోజ్ జలసంధిని బ్లాక్ చేయడం వల్ల కలిగే నష్టం గురించి మాట్లాడుకుంటే ఎక్కువగా ఉంటుందనుకోవాలా, లేకపోతే రెడ్ సీకి సంబంధించి మాట్లాడుకోవాల్సిన సందర్భం ఉందనుకోవాలండి? ఇప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, అదే బే ఆఫ్ బెంగాల్ లాగా హార్మోజ్ సముద్రాన్ని బ్లాక్ చేస్తే అబౌ దద్దరిల్లిపోతుంది ప్రపంచం. ఇప్పుడు అంత ప్రాబ్లం లేదు. ఇరాన్, సౌదీ అరేబియా అక్కడి నుంచి ఆయిల్ ఎక్కువ చైనాకి పంపిస్తున్నారు. చైనా వాళ్ళ మిత్రులు. రోజుకి 2 మిలియన్ బ్యారెల్స్ రోజుకి చైనా ఇరాన్ నుంచి కొంటుంది. సో చైనా ఆప్ చేస్తుందా ఇరాన్? వాళ్ళ పీకాలే కోసుకుంటారా? అది విశేషం. తర్వాత భారతదేశం ఉన్నది, ఇరాన్ నుంచి ఏమీ ఆయిల్ కొంటలేదు. దాదాపు 7-8 సంవత్సరాలు బట్టి యూరప్, ఇండియా, చాలా దేశాలు ఇరాన్ నుంచి ఆయిల్ కొనటం మానేశారు. ఎందుకంటే అమెరికా, యూరప్ శాంక్షన్స్ చేస్తా ఉన్నారు ఇరాన్ నుంచి మీరు కొంటే. సో ఇరాన్కి ఎంత ఆయిల్ ఉన్నదంటే ప్రపంచంలో మూడో పెద్ద ఆయిల్ యాసెట్స్ ఉన్నాయి ప్రపంచంలో దేశాల లెక్క. రెండో లెక్క గ్యాస్. కానీ అంతా అమ్మలేకపోతున్నారు, ఎవరు కొనటానికి వీల్లేదు. ఒకటి ఇరాన్ చెప్పేది ఏంటంటే ఇలాంటి వ్యవహారం ఆ సౌదీ అరేబియా, కువైట్ వాళ్ళు అమ్మలేరు కదా, ఆయిల్ ప్రైస్లు పెరిగిపోతాయి కదా ప్రపంచంలో అంటే వాళ్ళు ఊరుకోరు. ఎవరు వాళ్ళు ఊరుకోపోయినా ఇజ్రాయెల్, అమెరికా ఉన్న యాసెట్స్ని ఇరాన్లో బాంబ్ చేసేస్తారు. ఈవేళ పొద్దున భారతదేశం 8 గంటల టైము, అమెరికాలో నిన్న రాత్రి 10 గంటలు. డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పాడు, 20 సంవత్సరాలు బట్టి మమ్మల్ని చంపేస్తావు, ఇజ్రాయెల్ని చంపేస్తావు అంటున్నారు, అందువల్ల చేశాం, మీరు చక్కగా దారిలోకి రండి. ఇప్పుడు న్యూక్లియర్, యాటమ్ బాంబులు ఎక్కడ తయారు చేయబోతున్నారో అదే పగలగొట్టాం. మీ మిగతా యాసెట్స్ మీద రాలేదు, మీ ఆయిల్ కేంద్రాలకు, చమురు కేంద్రాల మీద రాలేదు, గ్యాస్ కేంద్రాల మీద రాలేదు. మీరు చాలా చక్కగా రాని మాట్లాడుకుందాం. మీరు మాట్లాడుకోకుండా రెచ్చిపోతే అనుకోని పరిణామాలు తీసుకొస్తాను మీకు జాగ్రత్తగా అని చెప్పాయి. ఈవేళ ఇరాన్ ఏమిటంటే ఉన్న ప్రభుత్వం షియా ముల్లాల ప్రభుత్వం 43 సంవత్సరాలు బట్టి ఇరాన్లో ఉన్నది. ఆ ప్రభుత్వం కంటిన్యూ అవ్వాలి. బాంబులు పోనాయి, ఎవరు చచ్చిపోయినా ఆ ప్రభుత్వం పడిపోకుండా చూసుకోవటానికి 2 పనులు చేయాలి ఇరాన్లో. వాళ్ళు రాజీ పడటానికి రెడీ అవ్వాలి, కానీ బెదిరిపోయాం, ఓడిపోయాం అక్కడ ప్రజలకు తెలిస్తే వాళ్ళు వీళ్ళ మీద వ్యతిరేక చేసి వీళ్ళని గెంటేస్తారు. సో ఇప్పుడు ఇరాన్ చేయబోయేది ఏంటంటే మేము బలంగా ఉన్నాం, మేమేం పోలేదు, మేము దెబ్బలాడతాం అని చెప్తూ రాజీ పడాలి. ఓడిపోయి రాజీ పడుతున్నట్టుగా కాకుండా ఇంకా దెబ్బలాడే ధైర్యం ఉన్నది, రాజీ పడుతుంది. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాన్ని సేవ్ చేసుకోవాలి. వాళ్ళ ప్రభుత్వం పడిపోతే ముల్లాలందరూ పోతారు, ఇంకేంకో ప్రభుత్వం వస్తుంది, మిలిటరీ ప్రభుత్వం వస్తుంది, చెదరం అయిపోతుంది. ఇరాన్లో కొన్ని పార్ట్స్ వెళ్ళిపోతాయి, అజర్బైజాన్కి వెళ్ళిపోతుంది, ఇరాక్కి వెళ్ళిపోతుంది. పట్టుకుపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇరాక్ అని పోయినట్టుగా. సో వాళ్ళు ఎన్ని మాటలన్నా ఏం చేసినా కొన్ని రోజుల వరకు చేశాక వాళ్ళు రాజీ పడాలి. రాజీ పడకపోతే వాళ్ళు అంటే ఇప్పుడు ఈ హార్మోజ్ జలసంధికి సంబంధించి ఆ బ్లాకేజ్ పార్లమెంట్లో అయితే నిర్ణయం తీసుకున్నాడు, అది అప్లై చేయడం సాధ్యమేనా? ఎందుకంటే సబ్జెక్ట్ టు ద కరెక్షన్, ఇరాక్ విషయంలో కూడా ఇలాగే జరిగినప్పుడు అది సాధ్యం కాలేదు, ఇద్దరి మధ్య ఇష్యూస్ జరిగిన తర్వాత కొన్ని రోజులకి అది మళ్ళీ నార్మల్ అయిందన్న మాట వినిపించింది. అంటే ఒకవేళ ఇరాన్ ఒక్కటి నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా, లేకపోతే మిగిలిన దేశాలు కూడా అక్కడ సపోర్ట్గా చేయాలా? ఎందుకంటే మనకి ఆ ఫ్రేమ్లో కనిపిస్తుంది బెహ్రాన్ కావచ్చు, ఇవన్నీ కూడా దానికి హార్మోజ్ ఏరియాలో సముద్రాన్ని ఆప్ చేయొచ్చు. ఎవరైనా మైన్స్ అని బాంబులు పెట్టేయచ్చు, వాళ్ళకి తగిలితే మునిగిపోతాయి, అది చేసేయచ్చు. ఎవరైనా చేయొచ్చు, ఇరాన్ చేయొచ్చు, మిగతా వాళ్ళు భయపడతారు. ఎందుకంటే ట్యాంకర్లు, పెద్ద ట్యాంకర్లు కనుక ఒక బాంబు గుద్దితే సముద్రంలో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టం కాబట్టి ఆప్ చేస్తారు. కానీ అది చేయటం వల్ల ఇంకా విరోధం రెచ్చగొట్టుకుంటారు వాళ్ళు ఆ దేశాలతో. సౌదీ అరేబియా, కువైట్, అక్కడ ఉన్న ఖతార్, యునైటెడ్ అరబ్, ఆ 4 దేశాలకు, ఒమాన్, ఈ 5 దేశాలు అక్కడ ఉన్నాయి. వాళ్ళకి పోతుంది వ్యాపారం, వాళ్ళకి పోతుంది. తర్వాత ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ప్రపంచంలో ఈవేళ ఆయిల్ సర్ప్లస్ ఉన్నది. ఒక వారం 10 రోజులకి అడ్జస్ట్ అయిపోతుంది. ముందల వాళ్ళు కనుక బ్లాక్ చేసి బాంబులు, మైన్స్ అంటారు, సముద్రంలో తేలి ములిగే మైన్స్ పెట్టేసి చేస్తే ఆగిపోతే ఒక 15 రోజులు అల్లాకొల్లం అయిపోతుంది. ఇది ఏమైపోతాం, కానీ అడ్జస్ట్ అయిపోతారు. కొత్త ఎక్కడైతే మిగతా చోట ప్రపంచంలో ఆయిల్ ఫీల్డ్స్ ఉన్నాయి, అవి ప్రొడక్షన్ పెంచుతారు, 15-20 రోజుల్లో మిగతా దేశాలకు రావటం మొదలు పెడుతుంది.
సో అందువల్ల ఆయిల్ సర్ప్లస్గా ఉన్నది ఈవేళ ప్రపంచంలో. ఆయిల్ ఫీల్డ్ అమెరికాలో మూసేశారు మార్కెట్ లేక. రైట్, So, మీరు అన్నప్పుడు ఒక నాకు 15 ఇంట్రెస్టింగ్ గా రోజులు- ఇంకొక మాట గుర్తొస్తోంది పుల్లారావు గారు. ఎందుకంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు అనేది పశ్చిమ దేశాలు మానేశాయి. ఆ తర్వాత ఇక్కడ ఆధారపడిన సందర్భం. ఇప్పుడు ఇక్కడ కూడా బ్లాకేజ్ అయిపోతే యూరోప్ కావచ్చు, లేకపోతే అటు అమెరికా కావచ్చు, అఫ్కోర్స్ చైనా కంటే ఎలాగో పబ్బం గడిపేసుకుంటుంది ఎక్కడి నుంచో చూసుకోండి, రష్యా సపోర్ట్ ఉంది కాబట్టి. బట్ ఇలా యూరోప్కి అలాగే అమెరికాకి సంబంధించి, సో ఈ నేపథ్యంలో డైరెక్ట్గా ఇటు యూరోప్ కూడా యుద్ధంలోకి దిగే అవకాశం ఉందా, లేకపోతే ఇది జస్ట్ ఎగ్జాగరేషన్ అనుకోవాలా? ఎవరు దిగక్కర్లేదు. యూరోప్ అంతా ఎవరికీ వెనకాల ఈ విషయంలో ఉన్నారు. ఇరాన్కి న్యూక్లియర్ బాంబ్ ఉంటే అరాచకం తీసుకొస్తుంది. గత 20-30 సంవత్సరాలు మిడిల్ ఈస్ట్లో, గల్ఫ్లో వాళ్ళు 5-6 సైన్యాలు పెంచి అరాచకం తీసుకొచ్చారు. హమాస్ని తీసుకొచ్చారు గాజాలో, హెజ్బుల్లా తీసుకొచ్చారు లెబనాన్లో, సిరియా ప్రభుత్వాన్ని నిలబెట్టారు, యెమెన్లో హూతీస్ తీసుకొచ్చారు, ఇరాక్లో షియా సైన్యాలు పెట్టారు. ఈ అంతా వాళ్ళే చేస్తున్నారు. ఇతర దేశాల్లో గొడవలు చేస్తున్నారు. అని అందరికీ అక్కడ భయం, కోపం అన్నీ ఉన్నాయి. సో ఎవరు సపోర్ట్ చేయరు. మీరు అంతవరకు ఎందుకు వెళ్ళాలి? నిన్న ఏదో పెద్ద లంచ్ ఇచ్చాడు ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి. అవునండి, ఆయన ఏదో డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలన్నాడు. ఈవేళ అంటున్నాడు పాకిస్తాన్ ప్రపంచం అంతా వాడిని తిరుగుతున్నారు, ఇప్పుడు ఇమ్మంటావా అని. వాడిని వాడుకున్నారు, కూర్చోబెట్టారు, భోజనం చేసి ప్రపంచానికంతా ఏదో పాకిస్తాను, ముస్లిం దేశాలు కూడా అమెరికా, ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తున్నా ఆయన బొమ్మలు పెట్టారు, బయలు పంపించేశారు. అంతే కదా. ఇప్పుడు ఆసిఫ్ ముని ఎంత డిస్గ్రేస్ అవ్వింది. వాడు అక్కడ వచ్చి బయటకు వచ్చాడు, యుద్ధం ఎక్కడ చేసి ఇరాన్ బాంబు చేస్తాను, ఇరాన్కి వెళ్ళి నేను సంప్రదిస్తా, ఇరాన్తో మాట్లాడతా అని ఏదో గొప్పగా మాట్లాడాడు, అని పోయినాయి కదా. అందువల్ల అమెరికా, యూరప్ ఇరాన్ని ఎలాగైనా తగ్గించాలి, ఇరాన్ ప్రమాదమైన దేశం అని ఒక వ్యూకి వచ్చారు. ఎప్పుడైతే జూన్ 13వ తారీఖున ఈ నెల ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టిందో అప్పుడు నాలాంటి వాళ్ళు చాలామంది ఏమనుకున్నామంటే ఈ అవకాశం వదలరు అమెరికా, యూరప్, ఇజ్రాయెల్. ఈ అవకాశం వదలరు. వాళ్ళు సరెండర్ అయినా చేయాలి. అంటే మేము ఆప్యాయం యుద్ధం అడిగాడు కదా డొనాల్డ్ ట్రంప్, సరెండర్ చేయాలి, చేతులు ఎత్తేసేయాలి, లేకపోతే ఇలా కొట్టేశారు. దానికి అందరూ ఏమంటున్నారు, అమెరికా 2 వారాలు టైం ఇచ్చామన్నాడు కదా. అవును. ఏమనలేదు. ట్రంప్ అన్నాడు 2 వారాల లోపల నేను నిర్ణయం తీసుకుంటాను, వాళ్ళు సీజ్ ఫైర్ ఆగుతామని కాదు, ఆ స్టేజ్ పోయింది, మేము ఎన్నోసార్లు బ్రతిమాలం ఒప్పుకోలేదు, వాళ్ళు సరెండర్ చేసేయాలి అని గట్టిగా అన్నాడు. అది కూడా చెప్పాడు. నేను మీ ఆర్మీ చీఫ్ని 4 సంవత్సరాల క్రితం కాసిం సులేమాన్ ఎందుకు చంపేశాను తెలుసా? వాడు ఇష్టం వచ్చిన చోట మిగతా దేశాల్లో ఎవరైతే ఇరాన్కి ఇష్టం లేదో వాళ్ళ మీద బాంబులు పెట్టి చేలు కాళ్ళు తీసేసేవాడు, జీవితం అంతా బాధపడాలని అతుకునే చంపేశాను, నేను వదల్లో, జాగ్రత్తగా రాండి మాట్లాడుకుందాం, ఎక్కువ పెద్ద బాటలు వద్దు అని చెప్పాడు నిన్న. ఇవాళ పొద్దున్న భారతదేశం టైం 8 గంటలకి. ఇరాన్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి తెల్ల జెండా ఎత్తి నమస్కారం అని అంటే అక్కడ ఉన్న ప్రజలే వీళ్ళని తరిమేస్తారు కాబట్టి పోరాడుతున్నట్టుగా కొన్ని రోజులు పోరాడతారా చేసి కూర్చొని మాట్లాడదామని చెప్తారు. ఎందుకంటే అక్కడ ప్రభుత్వాన్ని సేవ్ చేసుకోవాలి. ఆ ప్రభుత్వాన్ని ఏదో రూపంగా తగ్గిపోయినా సేవ్ చేసుకోవాలి, లేకపోతే వీళ్ళంతా ఎగిరిపోతారు. ఇంకో దేశం సైనికులు వస్తారు, అరాచకం వచ్చేస్తుంది, వాళ్ళందరినీ తరివేస్తారు, ఆ గవర్నమెంట్ పోతుంది. సో గవర్నమెంట్ పోకుండా 43 సంవత్సరాలు 45 సంవత్సరాలు హయతుల్లాస్ అంటే షియా ముల్లాస్ పరిపాలిస్తున్నారు. ఎలక్షన్లో పాడులు ఏమేం లేవు. సుప్రీంకోర్టు జడ్జెస్, అన్ని జడ్జెస్ వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. ఎంపీలు కూడా ఎవరు నిలబడాలో వద్దో వాళ్ళే చెప్తారు. ప్రతి ప్రెసిడెంట్ ఎలక్షన్ వాళ్ళ మనిషే గెలుస్తాడు. ఎవరైనా రూల్ బ్రేక్ చేస్తే చంపేస్తారు. ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలు. ఆ ప్రభుత్వం వెళ్ళిపోతుంది.